ఇటు కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 190 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 300 మంది ఆచూకీ లేకుండా పోయింది. 400 మంది వరకు గాయపడ్డారు. ఇవాళ వయనాడులో పర్యటించనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక. కేరళ వయనాడులో 3వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎటు చూసినా బురద, బండరాళ్లు, కూలిపోయిన ఇండ్లు, కొట్టుకుపోయిన వాహనాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. కూలిన ఇండ్లు, మట్టి దిబ్బలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ముండైకై గ్రామంలోని ఇండ్లపై కొండచెరలు విరిగిపడడంతో కొందరు కూర్చున్న చోటే, మరికొందరు మంచాలపై పడుకొని ఉన్నప్పుడే చనిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు టేబుళ్లు, కుర్చీల కింద దాక్కున్న వారు కూడా మృతి చెందారు. కొన్ని చోట్ల మృతదేహాలు బురదలో కూరుకుపోయాయి. మరికొన్ని డెడ్ బాడీలు విపత్తు ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చలియారు నదిలో తేలుతున్నాయి. కొండచెర్యలు విరిగిపడి వరద పోటెత్తడంతో మెప్పాడి, ముండక్కై, చురల్మల, అట్టమాల, నూల్భుజ గ్రామాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదని సమాచారం. సుమారు 1000 మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 190 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 300 మంది ఆచూకీ లేకుండా పోయింది. 400 మంది వరకు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు అధికారులు. వయనాడ్లో సుమారు 90 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 10,000 మంది ఉంటున్నారు. అక్కడే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి గాయపడిన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎటు చూసినా బురద పేరుకుపోవడంతో తాగేందుకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. సుమారు 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి వయనాడు బయలుదేరారు. ఇవాళ మెప్పాడిలోని రిలీఫ్ క్యాంపును సందర్శించనున్నారు. వయనాడులో సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు కేంద్రం మరింత సహకారం అందించాలన్నారు రాహుల్. 5 ఏళ్లలో ఇలాంటి భారీ వరద రావడం రెండోసారని చెప్పారు. కేరళలోని చాలా జిల్లాలకు పర్యావరణం పరంగా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వరదల నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు రాహుల్. మరికొన్ని రోజుల పాటు కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు సేఫ్ ప్లేస్లకు వెళ్లిపోవాలని సూచించారు. వయనాడుతో పాటు ఇడుక్కి, త్రిశూరు, పాలక్కడ్, మల్లాపురం, కోజికోడ్, కన్నూరు, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పతనంతిట్ట, అల్లపూజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.